చాలామంది నాన్ వెజ్ ఫుడ్ అంటే ఇష్టపడతారు. కానీ నాన్ వెజ్ తినేటప్పుడు ఏమరపాటుగా ఉండకూడదు. నాన్ వెజ్ తినే సమయంలో జాగ్రత్తలు తప్పవు. పొరపాటున చిన్న ముక్క కానీ ఎముక కానీ ముళ్ళు కానీ గొంతులో ఇరుక్కుపోయిందా ప్రాణాలకే ముప్పు. ముక్కలు ఎముకలు గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా గుంటూరులో కూడా ఇదే జరిగింది. ఓ వ్యక్తి చికెన్ తింటుండగా చికెన్ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన అల్లాడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎక్స్రే తీసి ఏమీ లేదన్నారు. కానీ ఆయన మాత్రం 3 రోజులు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మంచినీరు కూడా తాగలేకపోయాడు. బంధువులు గుంటూరు జీజీహెచ్కు తీసుకుని వెళితే అసలు విషయం బయటపడింది. గుంటూరు నగరానికి చెందిన షేక్ ఆదాం షఫీకి 72 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈయన 3 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాడు. భోజనం చేస్తూ మాంసాహారం తింటున్న సమయంలో పొరమాలింది. గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా అయింది. నీళ్లు తాగినా బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో షఫీని ఆసుపత్రిలో చూపించారు. డాక్టర్లు ఎక్స్రే తీసి ఏమీ లేదన్నారు. తినకుండా ఉంటే ఇబ్బంది తగ్గుతుందని తిండి మానేశాడు. రోజు రోజుకు క్షీణించిపోయాడు. బాధను భరించలేక గుంటూరు జీజీహెచ్కు వెళ్లారు. అక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ కవిత పరిశీలించింది. ఎండోస్కోపీ సాయంతో షఫీ గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ఎముకను అతి కష్టం మీద బయటకు తీసింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నాడు. అయితే మాంసాహారం తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎముక ముళ్ళు చిన్న ముక్కలు గొంతులో ఇరుక్కుపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. గతంలో కూడా ఇలాగే మాంసం ముక్కలు ఎముకలు ఇరుక్కుపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అంతేకాదు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు పోయిన వారు చాలా మంది ఉన్నారు. మాంసాహారాన్ని హడావిడిగా వేగంగా తినొద్దని డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి అలవాటు చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. For more videos like this, subscribe Big TV channel.